అర్ధరాత్రి వరకు వాక్యం చెప్తానే ఉన్నాడు, వింటానే ఉన్నారు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఏమైంది? అర్ధరాత్రి అయిపోయింది. ఇప్పుడు అర్ధరాత్రి వరకు వాక్యం చెబుతున్నా వింటున్నారు అంటే ప్రజలు, దాని అర్థం ఏంటి? దేవుని వాక్యానికి విలువనిచ్చే ప్రజలు, దేవుని వాక్యానికి విలువనిచ్చే ప్రజలు. దేవుని వాక్యం ఎంత చెప్తున్నా వినాలి. దేవునికి వాక్యం కొరకైన ఆకలి దప్పులు వాళ్ళల్లో ఉండాలి. టయానికి అందుకోవాలని పరుగుల మీద వెళ్ళేవాళ్ళం మేము విశ్వాసానికి వచ్చిన కొత్త రోజుల్లో. మనకు ఉందా ఆకలి? ఈరోజు కూడా నేను చెప్తా, మా పాస్టర్ గారు ఏం చెప్పాడు పలానా ఊర్లో ఎరుకో గురించి చెప్తే ఆశ్చర్యంగా చూస్తారు వాళ్ళు. ఆకలి దప్పులు ఉన్న వాళ్లకు వాక్యం ఎంత చెప్పినా ఏమీ అనిపించదు. ఇప్పుడు అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు. సరే, అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ని కూడా పరిష్కారం చేసి 11వ వచనం చూడండి. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి తెల్లవారు వరకు తెల్లారిపోయింది ప్రసంగిస్తూనే ఉన్నాడు, విస్తారంగా మాట్లాడుతున్నాడు, వింటానే ఉన్నారు. ఆ ఓపిక మనకుందా? బలలో పాలు పొందబోయే ముందు సింపుల్గా 2 మాటలు చెప్పి కూడా నేను బల్ల ఇచ్చేయచ్చు. 2 సింపుల్గా సరి చేసుకో, దేవునికి లోబడి అని చెప్పి బల్ల ఇచ్చేయచ్చు నేను. కానీ ఎప్పుడు నేర్చుకుంటాం? ఇంకా ఆయన రాబోతున్న దినాల్లో ఇంకొక మాట, ఆయన 2వ రాకడ దినాలు ఇవి. మొదటి రాకడ దినాలు కాదు, 2వ రాకడ దినాలు. మొదటి రాకడ వచ్చాడు, పుట్టాడు, పెరిగాడు, చిలువలో చనిపోయాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, పరలోకంకి వెళ్ళాడు. మళ్ళీ 2వ రాకడలో రాబోతున్నాడు, అతి త్వరలో, రేపో మాపో వస్తున్నాడు. ఈ 2వ రాకడలో ఆయన వచ్చే దినాల్లో మొదటి రాకడ గురించే పండగ చేస్తుంటే 2వ రాకడ సంగతి ఏంటి? ఈ 2వ రాకడ వర్తమానాలు ఎప్పుడు వింటాం? 2వ రాకడ గురించిన విషయాలు ఎప్పుడు తెలుసుకుంటాం? ఆయన కొరకు మనం ఎట్లా సిద్ధపడతాం? ఆయన ఎట్లా మనం ఎదుర్కోగలుగుతాం? ఆయన ఎప్పుడు కలుసుకుంటాం? ఎలా కలుసుకుంటాం? కలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నీకు తెలుసా? యేసు ప్రభు 2వ రాకడలో ఆయన వస్తుంటే ఆయన కలుసుకునే సందర్భం ఎరుగుదువా? ఆయన మనల్ని ఎలాగ ఆయన దగ్గర తీసుకెళ్తాడో తెలుసా? అదొక వర్తమానం. ఇప్పుడు అదే మన టైం అయిపోద్ది కనుక నేను అటు బోట్లా. నువ్వు ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటావు? ఏందన్నా ఎప్పుడు పాత చింతకాయ పచ్చడి అంటే ఎట్లా? పచ్చడి ఎప్పుడు పాత చింతకాయ పచ్చడేనా? ఎప్పుడు ఇంకా గోంగూరేనా? ఇక ఎప్పుడు మార్చుకోండి. వాక్యం విస్తారంగా వినండి. ఏది పడితే అది వాక్యం కాదు, ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పేది కాదు. బైబిల్లో నుంచి తవ్వి చెప్పాలి.